మంచిగానే ఉన్నావు, నీకంటే మంచోడు వీడు, ఈ వచ్చినోడు మామూలోడు కాదు. మీరు గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న వేసిన ఈ వ్యక్తి సామాన్యుడు కాదు. ఇప్పటి వరకు వాడు యవ్వనుడు, వాడు ధనవంతుడు, వాడు అధికారి, ఇయే చూశారు. ఇప్పుడు చదవండి వాడేంటో. మత్తయి సువార్త 19:16 చదవండి. అందుకైన మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొను అనగానే వాడు అన్నాడు, ఏ ఆజ్ఞలు? ఆ 10 ఆజ్ఞలేనా? ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయట. చెప్పండి. 600. వీడు